జగన్మోహన్ రెడ్డి విషయంలో షర్మిల వెనక్కి తగ్గారా? అందుకే షర్మిల మాటల దాడి తగ్గించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులుగా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఆ ఇద్దరు. అయితే ఆర్థిక పరమైన అంశాలు వారిద్దరి మధ్య అంతరాలు పెంచాయి, బద్ధ శత్రువులుగా మార్చాయి. అయితే సోదరుడు జగన్ విషయంలో షర్మిల కఠినంగా వ్యవహరించారు. కానీ జగన్ మాత్రం ఎన్నడూ షర్మిలను దూషించలేదు, తప్పుగా మాట్లాడలేదు. అయితే ఇప్పుడు గతం మాదిరిగా షర్మిల సైతం జగన్ పై విమర్శలు చేయకపోవడం గమనార్హం. విరుద్ధ రాజకీయ భావాలతో షర్మిల అన్నపై కత్తులు దూశారు. ఏ పార్టీ అయితే తమ కుటుంబానికి అన్యాయం చేసిందని చెప్పారో అదే పార్టీతో చేతులు కలిపారు. అన్న పతనాన్ని కోరుకున్నారు. 2024 ఎన్నికల్లో జగన్ ని దారుణంగా ఓడించాలని రాష్ట్ర ప్రజలకు కోరారు. రాష్ట్రమంతా ప్రచారం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ కూటమికి పరోక్ష మద్దతు తెలిపారు. జగన్ ని ఓడించేదాకా నిద్రపోలేదు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబానికి అన్యాయం చేయడంతోనే ఆ కుటుంబం ఆ పార్టీ నుంచి బయటకొచ్చింది. జగన్ సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అన్న పార్టీకి అండగా నిలిచారు షర్మిల. అయితే ఆ కుటుంబంలో రేగిన వివాదాలను రాజకీయ ప్రత్యర్థులు అవకాశంగా మలుచుకున్నారు. షర్మిల మనసులో విషం నింపారు. ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లేలా చేశారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించి జగన్ ని టార్గెట్ చేసుకునేలా చేశారు. అయితే షర్మిల రాజకీయంగా ఎదగలేదు. ప్రత్యర్థుల ట్రాప్ లో పడి సొంత అన్నను ఓడించడమే కాక బద్ధ శత్రువుగా భావించుకున్నారు. ఎన్నికల్లో జగన్ ఓడిపోయిన తర్వాత కూడా టార్గెట్ చేసుకునే స్థితికి చేరుకున్నారు షర్మిల. ఈ మొత్తం పరిణామాలతో రాజశేఖర రెడ్డి అభిమానులు చాలా బాధపడ్డారు. జగన్ తండ్రి ఆశయ సాధన కోసం రాజకీయ ప్రవేశం చేసి తానేంటో నిరూపించుకున్నారు. కానీ షర్మిల మాత్రం అడ్డు తగిలారు. కుటుంబ పరువు పోయేలా చేశారు. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ హవాను చేజేతులా షర్మిల బ్రేక్ చేశారని కుటుంబ అభిమానులు భావించారు. షర్మిల తీరుతో ఇద్దరూ దెబ్బతిన్నారని, మళ్లీ కలిస్తేనే ఆ కుటుంబానికి పూర్వ వైభవం వస్తుందని హితబోధ చేశారు. అందుకే షర్మిల పొలిటికల్ గా సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవి సానుకూలంగా మారితే మాత్రం జగన్ తో షర్మిల పని చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు రావడం ఖాయం.